మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ శివారులో ఉన్న శనగకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. ఈరోజు చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి బ్లాస్టింగ్ కు ఉపయోగించిన డ్రిల్లింగ్ మిషన్, 4 జిల్టెన్ స్టిక్స్, బ్లాస్టింగ్ వైర్, 2 సెల్ ఫోన్లు, 1 ట్రాక్టర్, బైక్ స్వాధీనం చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్లో చెన్నూరు ఏఈ ఇరిగేషన్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శనగకుంట చెరువు అలుగును 16 రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు పదార్థాలతో డ్యామేజ్ చేసి వాటర్ వెళ్ళిపోయేలా చేసినారని వాళ్ళపై చర్య తీసుకోవాలని కంప్లైంట్ జరిగింది. వెంటనే చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ ఏసీపీ జైపూరు పర్యవేక్షణలో సీసీ కెమెరాస్ అండ్ అతర టెక్నికల్ ఎవిడెన్స్ని అండ్ ఇతర సాక్ష్యాధారాలను సేకరించి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన నిందితులు పెండ్యాల లక్ష్మీనారాయణ, బేతలవాడ చెన్నూరు టౌను, ఏటు భీమ్ మధుకర్ అలియాస్ మధు మారెమ్మవాడ చెన్నూరు, రాసమల్ల శ్రీనివాసు మారెమ్మవాడ చెన్నూరు, గోగుల దానయ్య ఏసీసీ ఏరియా మంచిర్యాల. ఈ కేసు విషయంలో ఈరోజు ఉదయం పెండ్యాల లక్ష్మీనారాయణని అదుపులో తీసుకొని తర్వాత ఈ శనగకుంట చెరువు యొక్క అలుగుని పేలుడు పదార్థాల్లో బ్లాస్ట్ చేయడానికి సహకరించిన భీమ్ మధుకరు, రాసమల్ల శ్రీనివాసును కూడా అదుపులో తీసుకున్నాము. గోగుల దానయ్య అనే అతను ఈ బండలు గిట్ల పగలగొట్టే వృత్తిలో ఉంటాడు. అతని సహకారంతో వీళ్ళు ఈ నలుగురు కలిసి ఈ క్రైమ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ట్రాక్టరు, కంప్రెషన్ డ్రిల్లర్ మిషన్, జిల్టిన్ 6-4 పేలుడు పదార్థాలు, జేబైరు, 2 సెల్ ఫోన్లు, ఒక హీరో ఫ్యాషన్ బైక్ తీసుకోవడం జరిగింది. ఈ కేసు పూర్వపరాలను పరిశీలిస్తే మెయిన్ ప్రధాన నిందితుడు పెండ్యాల లక్ష్మీనారాయణ భార్య 11వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలత గారు. వీరి శనగకుంట చెరువు బ్యాక్ సైడ్ 11వ వార్డులో ఫాలిన్ అయ్యే కొన్ని హౌజెస్ ఉన్నాయి. గతంలో నుంచి కూడా చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు ఆ ఇళ్లలోకి 3-4 హౌజెస్కు దగ్గరలో కొంత వాటర్ రావడము, మళ్ళీ చెరువులో వాటర్ తగ్గగానే వాటర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరము ఎక్కువ వాటర్ రావడము, చాలా రోజులు కూడా ఆ కాలనీలో దాదాపు 100 ఇండ్ల వరకు కాలనీలో నీళ్లు నిలబడుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 11వ వార్డు కౌన్సిలర్ వీళ్ళ భర్త అయిన ప్రధాన నిందితుడు చాలా మంది అధికారులకు రిప్రజెంటేషన్ ఇట్లా ఇచ్చినారు. ఈ మెయిన్ ఈ మధ్య కాలంలో పెరగడానికి కారణం కూడా పరిశీలించడం జరిగింది. 2014లో శనగకుంట చెరువుని ప్రభుత్వము అలుగుని గిట్లా డెవలప్ చేయడం జరిగింది. దాని తర్వాత అంత పెద్ద ప్రాబ్లం లేదు. మెయిన్ ఈ శనగకుంట చెరువు FTL లెవెల్లో అండ్ బఫర్ జోన్ ఏరియాలో 355, 360 ఈ సర్వే నెంబర్లలో 59, 57 ఇట్లా ఒక 10-15 సర్వే నెంబర్లలో 15 ఎకరాల 20 గుంటల భూమిని కొంతమంది కొనుగోలు చేయడం జరిగింది. ఇక్కడ మంచాల రాజబాబు, నడిపెల్లి లక్ష్మణరావు, లక్కం రాజబాబు అనే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంతోపాటు వీళ్ళ గ్రూప్ ఒకటి రామ్లాల్ గిల్డా, బత్తుల సమ్మయ్య, పెద్దంటి శ్రీనివాసు, పోగుల శేఖరు, ఎన్ఎం బానయ్య, ఇప్ప సంపత్, ఉమేష్ గిల్డా అనేవారు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ ల్యాండ్ని కొని ఇంకొక వ్యక్తికి గుడిసెల బాపురెడ్డి చెన్నూరు అతనికి అమ్మకం కోసం అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ చేసుకున్న తర్వాత ఈ 15 ఎకరాలని వీళ్ళు 7 crores 50 lakhs కోసము బాపురెడ్డి కొన్నాడు. అందులో కొంత అమౌంట్ పెట్టినారు. తర్వాత 4 ఎకరాల 20 గుంటలు మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది. మిగతా ల్యాండ్ 11 ఎకరాలు శనగకుంట చెరువు బఫర్ జోన్ అండ్ FTL ఉండడం వల్ల వాళ్ళకు రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో వాళ్ళ మధ్యలో కూడా డిస్ప్యూట్ ఉంది. వీళ్ళు దాన్ని ప్లాట్లు చేయడం కోసము ఆ 15 ఎకరాలలో మెరకబోయడం జరిగింది. దాంతో ఈ సంవత్సరము ఎప్పుడైతే వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చినప్పుడు నిలబడే 10-11 ఎకరాల ప్లేస్ వెళ్ళిపోయిందో ఆ వాటర్ నిలబడాల్సిన ప్లేస్ కాలనీకు రావడము, కాలనీలో ప్రజలు ఇబ్బంది పడడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ లక్ష్మీనారాయణ
అనే వ్యక్తి అంతకుముందు 13వ తారీఖు కూడా ఈ అక్కడ ఉన్న దాదాపు గ్రామ ప్రజలతోటి కాలనీ ప్రజలతోటి 100 మందితోటి అక్కడికి వెళ్ళడము, తర్వాత ఒక 3-4 0.4 మీటర్ హైట్ని 5 మీటర్ల వెడల్పుతోటి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా దాన్ని కంప్లీట్ తీసేయాలనే ఉద్దేశంతో ఈ లోకల్ మన చెన్నూరు పట్టణ పరిసరాల్లో ఉన్న ఆ బండలు పలగొట్టే వాళ్ళని కొంతమందిని అడిగితే వాళ్ళు ప్రభుత్వ ఆస్తి మేము చేయము అని చెప్తే వీళ్ళు ఈ A2 మధుకర్ అండ్ రసమల్ల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ ముగ్గురు కలిసి మంచిర్యాలలో పనిచేసే గోగుల దానయ్య దగ్గరికి వెళ్ళి అతనికి మాట్లాడి దాదాపు 30,000 రూపాయలకు మాట్లాడుకున్నారు. వీళ్ళు మాట్లాడుకొని ఫోన్పే ద్వారా ఒక 10,000 క్యాష్ ఇచ్చినారు, 17,000 ఫోన్పే ద్వారా ఇచ్చినారు. ఫోన్పే ద్వారా వాళ్ళ మెంబర్లకు మనీ కొట్టిన తర్వాత 16 రాత్రి ఈ ముగ్గురు వ్యక్తులు ఈ గోగుల దానయ్య ఈ వెహికల్ తీసుకొని వచ్చి కంప్రెషరు జెల్టింగ్స్ తీసుకొని వచ్చి నైట్ పేల్చడం జరిగింది. ఇంకా ఈ కేసులో మెయిన్ ఈ FTLలో ఉండి ప్రజలు ఇబ్బంది పడడానికి కారణము 2 విషయాలుగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అది కలెక్టర్ గారికి కూడా మేము రిపోర్ట్ పంపిస్తున్నాము.